దీనికన్నా ముందు మనం సీతారాం బాగ్లో సీతారాం దేవాలయం ఉంది, రామచంద్రుడి దేవాలయం. అది సుమారు నాకు తెలిసిన 400-500 ప్రాచీన దేవాలయం. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే దాని వెనక భాగంలో, అంటే ప్రాంగణం వెనక భాగంలో అంతకన్నా 200-300 సంవత్సరాల పురాతన ఒక శివాలయం ఉంది. అలా మరుగునబడి ఉంది, పెద్ద దానికి ఆదరణ ఏమీ లేదు అక్కడ. అనుకోకుండా మరి అమ్మవారి సంకల్పంగా అక్కడే చెయ్యాలి అనిపించడం అనేది ఒక విచిత్రంగా అందరూ భావించారు. కానీ నా వరకు ఎలా ఉండింది అంటే, మనకి భాగ్యనగరం, దేనైతే మనం పాత బస్తీ అంటామో, అక్కడ చాలా అకుంఠిత దీక్షతో ఉన్న భక్తులు చాలామంది ఉన్నారమ్మా. నిజమా? అబ్బా, అసలు వాళ్ళ ప్రేమ కానీ వాళ్ళ భక్తి కానీ ఒక భక్త కన్నప్ప లాంటి ప్రేమ అది, ఒక భక్త కన్నప్ప ప్రేమ అది. అటువంటి భక్తి. వాళ్ళకి పద్ధతులు తెలియకపోవచ్చు, విధి విధానాలు రాకపోవచ్చు, కానీ నిర్మలమైన భక్తితో మీకు సుమారు 7.5 నుంచి 8 లక్షల హైందవ జనాభా ఉంది అక్కడ. అందరూ భక్తులే తల్లి. అందరికీ హైందవత్వం అంటే ప్రేమ, అందరికీ సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలని, దాన్ని పాటించాలని ఒక విపరీతమైన కోరిక. అందుకేనేమో బహుశా మనం అందరం అంటుంటాం, దేవుడు ఎప్పుడు డబ్బులున్న వాళ్ళ దగ్గరే ఉంటాడు, వాళ్ళనే కోరుకుంటారు అని. అది కాదు అని చెప్పే ఒక చక్కటి నిదర్శనమే ఈ భారత భాగ్య సమృద్ధి యజ్ఞము మొదటి భాగం. 45 రోజుల పాటు సీతారాం బాగులో ఆ హైందవులను ఆవిడ ఆశీర్వదించడానికి పార్వతీ పరమేశ్వరులు స్వయంగా కూర్చున్నంతటి విధానంగా 45 రోజులు దీదీప్యమానంగా జరిగింది. అద్భుతం. కానీ ఓల్డ్ సిటీలో పెట్టడం అనేది చాలా రిస్కే నేను అనుకోవడం. ఎలాంటి అబ్జెక్షన్స్ రాలేదా మీకు నిజంగా? అంటే ఆలోచన ఎప్పుడైతే మనది కాదు అనిపిస్తుందో, పార్వతీ పరమేశ్వర్లు కానివ్వండి, మీరు ఆరాధించే దేవుళ్ళు ఎవరైతే వారిది అని ఎప్పుడైతే వాళ్ళ శిలాశాసనంగా పట్టుకొని మనం వెళ్ళిపోతామో, ఏదైనా కూడా వాళ్ళు చూసుకుంటారు కదా అని ఒక ఆలోచన వస్తుంది. అవును, నేను మహానుభావురాలని నేను చెప్పడం లేదు. ఒక సైనికుడు ఎప్పుడైతే మీకు బార్డర్ వెళ్ళి యుద్ధం చేస్తాడో, ఏమని వెళతాడు? వాడు చావడని వెళతాడా, లేదు బతుకుతానని వెళతాడా? రెండు ఉండవండి వాడికి ఆలోచన. ఏదైనా సరే నేను దేశం కోసం వెళుతున్నాను, తిరిగి వచ్చానా ఒక రకమైన యోధుణ్ణి, తిరిగి రాలేదా అమరజీవుణ్ణి అనుకుంటాడు. అంతే తప్ప ఫలితాన్ని ఆశించో కానీ దీని నుంచి ఏదో తర్వాత ఏముంటుందని కానీ ఆలోచించి వెళ్ళరు. అదేవిధంగా మీకు త్యాగరాయ స్వామి కూడా అంతే. ఆయన అలా ప్రవహిస్తున్న కావేరిని దాటేస్తాడు. ఆయన ఎందుకు ఏం తెలియదు ఆయనకు, ఆయన రామచంద్రుడు కావాలంతే ఆయనకి. అలా భక్తి నిజంగా మనం ఆ మార్గాన్ని ఎంచుకొని వెళ్ళాలనుకున్నప్పుడు, భక్తుల మధ్యలో వెళ్ళాలనుకున్నప్పుడు, ఒకరి వరకు మనం రీచ్ అవ్వాలి అనే భావన కనుక నిజంగా ధర్మబద్ధమైందైతే మనం ఇవన్నీ ఆలోచించదు తల్లి. అలా నేను ఆలోచించలేదు. అంత అందంగానే అమ్మవారు చక్కగా కాపాడి, నాకైతే మరి కించిత్తు కూడా మరి నా మనస్తత్వం అదేమో తెలియదు కానీ ఇబ్బంది దేవుడెరుగు కదా. అక్కడ వాళ్ళ ప్రేమానురాగాలు పొద్దున్న సుమారు 8-9 వెళితే రాత్రి 10 అయిపోయేది, 10:30 ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేసరికి. నిర్మలమైన ప్రేమ. అక్కడ నాకు అమ్మవారి మాటగా ఓ మాట అనిపించింది, మీరందరూ బాగా గిమ్ములు వెళ్ళేటప్పుడు వామప్ సెషన్ అని చేస్తారు కదా, ఈ 45 రోజులకే దేశం ముందుకు వెళ్ళిపోవాలనుకోవడం ఎంత స్వార్థం ఇది ఓన్లీ వామప్ అని చెప్పేసింది. 45 రోజులని భారత భాగ్య సమృద్ధి యజ్ఞం ఇది ఓన్లీ వామప్ సెషన్. బాగా వామప్ అయిపోయావు కదా, మళ్ళీ మొదలుపెట్టు. అలా అప్పుడు ప్రాంతాన్ని మార్చి, ఎందుకంటే అమ్మవారి శక్తిని, అయ్యవారి ఆశీర్వచనాన్ని అందరూ లబ్ధి పొందాలి, ప్రతి ప్రాంతానికి కావాలి. అక్కడి నుంచి ప్రదక్షిణ ముఖంగా వచ్చి జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ పక్కనే మనకు ఒక స్థలం ఉండడం, దాన్ని ఇలా యజ్ఞానికి వాడుకోవాలి అని ఒక ఆలోచన ఆవిడే కలిగించడం. ఇప్పుడు ఇది 6 నెలల పాటు జరుగుతుంది తల్లి దేశం కోసం. అద్భుతం. కానీ మీ ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు, మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు, ఈ ఆహార్యం, ఈ పద్ధతి, ఈ ట్రెడిషను ఎన్నాళ్ళ నుంచి ఇలా ఉన్నారు మీరు అని అనిపించింది నాకే. అంటే సహజంగా ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం చేత చిన్నప్పటి నుంచే మరి ఆచారము విధానాలంతా అటు మా అమ్మగారి వైపు నుంచి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది నాకు. మా అమ్మమ్మగారు అసలు ప్రతిదీ ఆవిడ పాప చాలా సాత్వికంగా నిదానంగా నోములు వ్రతాలన్నీ చేసుకుంటూ వెళ్ళేవారు.
అయితే నన్ను ఎప్పుడు మా నాన్నగారు మళ్ళీ మా అమ్మ ప్రత్యేకించి మంచి సోషల్ వర్కర్స్. అంటే వాడికి సంబంధం ఉండదు, ఏదైనా నాదం ఏడుపు వినిపించిందా ఘోష పరిగెత్తి వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళకి సహాయపడాల్సిందే. మా ఇంట్లో అందరు చిన్నపిల్లలు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేవాళ్ళు. సంవత్సరం ఎండుకు మా అమ్మ అందరం ట్యూషన్లు చెప్పేవాళ్ళం, పిల్లలందరూ, నేను, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న, అందరూ చుట్టుపక్కల పిల్లలందరూ వచ్చేసేవాళ్ళు. మా అమ్మ బాగా వంట చేసి పెడుతుందని. సో యాన్యువల్ ఎగ్జామ్ అయిపోతే నా పేరు మాధవి అంటే మాధవీలత, మా అమ్మ పేరు మాధవ ఆంటీ. సో మాధవ ఆంటీ వంట చేయాలి, వాళ్ళందరూ వచ్చి చిన్నపిల్లలందరూ పులిహోర కస్టర్డ్లు అంతా శుభ్రంగా పుష్టిగా భోంచేసి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ హౌ ది ఎండ్ దిర్ అకాడమిక్ ఇయర్. రైట్. కాబట్టి అటు ధర్మము మా అమ్మ నాన్న దగ్గర నుంచి 10 మందికి ఉపయోగపడడం. అంటే ఇఫ్ యు ఆర్ అ సోషల్ వర్కర్, హౌ ఆర్ యు ఏ సోషల్ వర్కర్ అంటే నీ పక్కింటి వాడికి నువ్వు ఉపయోగపడుతున్నావా ముందు అనేది ఆలోచన వాళ్ళ నుంచి. పూజ పునస్కారం మడి ఆచారం మా అమ్మమ్మ గారి ఇన్ఫ్లుయెన్స్ నాకు చిన్న వయసులో తెలియదు కానీ పెద్దగా అవుతున్న కొద్దీ తెలిసింది. ఈరోజు నేను అర్థం చేసుకున్నది ఏంటి ఇన్నేళ్ల ప్రయాణంలోనంటే, సనాతన ధర్మాన్ని సంరక్షించుకుంటూ మానవత్వాన్ని అర్థం చేసుకుంటూ లోక కళ్యాణార్థం జీవించగలిగి దేశాన్ని భవిష్యత్తు వైపు నడిపించడమే ఈరోజు కర్తవ్యం. దీనికి గనక నాకు మనసు ఇటు దిశగా వెళ్ళాలనే కోరిక ఉంటే ఎందుకు వెళ్ళకూడదు? అందుకే అన్నీ పెట్టుకొని వెళుతున్నాను. మెడికల్ క్యాంపులు అంటే మెడికల్ క్యాంప్స్, చిన్నపిల్లలకి ఎడ్యుకేషనల్ హెల్ప్ అంటే ఎడ్యుకేషనల్ హెల్ప్, ఆడపిల్లలకి ఏమైనా చేయగలిగితే ఉన్నతి వైపు తీసుకెళ్ళడం, యూత్ కౌన్సిలింగ్ సెషన్స్, స్పీకర్గా కావాలంటే స్పీకర్, ఏదో నాకు చేతనైనది నో అనకుండా 2 ట్రస్టులు పెట్టుకొని, ఒకటేమో లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, ఒకటేమో లతామా ఫౌండేషన్, ఇలా 2 ట్రస్టులు పెట్టుకొని వీలైనంత సేవ చేసుకుంటూ అలా ధర్మాన్ని చేతనైనంత సనాతన ధర్మాన్ని, హైందవత్వాన్ని, మన సంస్కృతిని ఇవన్నీ నాకు చేతనైనంత విధిలో సంరక్షించే ప్రయత్నం చేస్తున్నాను.